మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్రస్ లేకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న అంబటి ఎన్నికల ముందు మామూలు కబుర్లు చెప్పలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా అందరినీ ఓడిస్తామని తెగ ప్రగల్భాలు పలికారు. సత్తెనపల్లిలో తాను గెలిచేసినట్లే ముందే చిందులు కూడా వేశారు. సీన్ కట్ చేస్తే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీనియారిటీ ముందు చిత్తై ముఖం చూపించలేక గాయాభవటం చర్చనీయాంశంగా మారింది. అంబటి రాంబాబు వాయిస్ ఆఫ్ వైసీపీ. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో ఇతర ముఖ్య విపక్ష నేతల్ని తిడుతుంటే చిత్రమైన నవ్వుతో మురిసిపోయిన జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం ఎలాగో తెలిసిన అంబటి దాన్ని చక్కగా వాడుకున్నారు. సందర్భమున్నా లేకపోయినా అసెంబ్లీలోనూ బయట చంద్రబాబుపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకుని చివరి 2 ఏళ్లలో జగన్ క్యాబినెట్ బెర్త్ దక్కించుకోగలిగారు. ఆంబోతు రాంబాబు అంటున్నాడు. అంబటి రాంబాబుని పట్టుకుని ఏమిటి ఆ శబ్దం ఏమిటి? నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇంతకుముందు చెప్పా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయటం మాత్రమే, అందువల్లనే పైకి వచ్చాడు ఆయన అని చెప్పా. అయినా ఆయన కానలా, మళ్ళా నన్ను ఆంబోతు రాంబాబు అంటాడు. అలాగని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదో పెద్ద పొలిటీషియన్ అనుకునేరండి. తన 36 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది 2 సార్లే. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిఎల్ చేసిన ఆ లాయర్ ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా ఆయన ఫేస్ వాల్యూతో కాదులేండి. సరిగ్గా ఎన్నికల ముందు కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహన్ రంగా విజయవాడలో హత్యకు గురయ్యారు. దాంతో యావత్ రాష్ట్రం బక్కుమంది. కాపు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉండే రేపల్లె సెగ్మెంట్లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు. అది మొదలు తిరిగి 30 ఏళ్ల తర్వాత కానీ ఆయన తిరిగి ఎమ్మెల్యే అవ్వలేకపోయారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు. ఇక అప్పటి నుంచి జగన్ వీక్నెస్ ని పట్టేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని బూతు మంత్రుల లిస్టులో ఫోకస్ అవుతున్నారు. ఆ క్రమంలో 2014లో సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న ఆయనకు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు ఓడించారు. తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఆయనకు దక్కింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆ యాంటీ వేవ్ అంబటికి కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచాక అంబటి నోటి దురుసు మరింత పెరిగింది. అటు అసెంబ్లీలో ఇటు బయట జగన్ ముఖం మీద నవ్వు చూడడానికి అన్నట్లు చంద్రబాబును పదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయారు. అంబటి వాక్చాతుర్యం తెగ నచ్చేసిన జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ఏకంగా జలవనరుల శాఖ కేటాయించారు. 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం, రాసుకో 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 అన్నారన్న. సవాలు చేశారా? 18 లేదా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారు. ఆ దశలో గుర్తుపెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు. అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు. తర్వాత వారిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తాం. 4 ఏళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా అంబటి హావభావాలివి. మంత్రి కాకముందు చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడిపై ఆయన చేసిన కామెంట్లు. టీడీపీ హయాంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రిగా పూర్తి చేయలేకపోయిన అంబటి రాంబాబు ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతున్నా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సరిగ్గా సీన్ రివర్స్ అయింది. 11 సీట్లతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అచ్చెన్నాయుడిని కూడా ఈసారి ఓడిస్తామని 4 ఏళ్ల క్రితం అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన అంబటి అడ్రస్ లేకుండా పోయారు. ఆయనప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు తిరిగి వైరల్ అవుతూ ఆయన్ని వెక్కిరిస్తుంది. అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటూ వచ్చారు.
అంబటి రాంబాబు, సుకన్య అనే మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 2011లోనే ఆయన తన వీక్నెస్ తో ఒక స్టింగ్ ఆపరేషన్లో బయట పెట్టుకున్నారు. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకుని మరోసారి పులుసు పడి గిలగిలా కుట్టుకున్నారు. ఆఖరికి ఎక్స్గ్రేషియా చెక్కుల్లో కమిషన్ కు కకృతి పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుండని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని, ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు. ఎన్నికల ముందే డాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించేశారు. ఆ దెబ్బతో సారు కనిపించకుండా పోయారు. For more videos like this, subscribe Big TV channel.